ఎందుకు తెలుగు భాషా దినోత్సవం జరుపుకుంటున్నాం ఇవాళ మనము? ఈరోజు కవి గిడుగు వెంకట రామమూర్తి గారి జన్మదినం, జయంతి సందర్భంగా మనం తెలుగు భాషా దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. గిడుగు వెంకట రామమూర్తి గారి పుట్టినరోజు సందర్భంగా మనం తెలుగు భాషా దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. అవునా? ఎవరి పుట్టినరోజు? గిడుగు వెంకట రామమూర్తి గారి పుట్టినరోజు. ఓకేనా? అన్ని భాషల్లో తెలుగు భాషకి ఎంతో ప్రాముఖ్యత ఉంది నాన్న. ఓకేనా? అన్ని భాషల కన్నా తెలుగు భాషకి ఎంతో ప్రాముఖ్యత ఉంది. అందుకే శ్రీకృష్ణదేవరాయలు గారు ఏమన్నారు? దేశ భాషలందు తెలుగు లెస్స. దేశ భాషలందు తెలుగు లెస్స. ఎవరు చెప్పారు నాన్న? శ్రీకృష్ణదేవరాయలు. ఎవరు? ఓకే. అందుకే మన భారత ప్రభుత్వం కూడా 1966 లో మన తెలుగు భాషకి అధికార భాషగా ప్రకటించింది నాన్న. ఓకేనా? 1966 లో తెలుగు భాషని అధికార భాషగా భారత ప్రభుత్వం ప్రకటించింది. మన తెలుగు భాషకి ఎంతో మంది చదువుతున్నారు నాన్న. నన్నయ్య, తిక్కన, ఎర్రన, శ్రీ గారు, మొల్ల, గుర్రం జాషువా గారు, దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు, గురజాడ అప్పారావు గారు, వీరందరి కృషి ఫలితంగా తెలుగు భాష ఎంతో ప్రాముఖ్యాన్ని సంతరించుకుంది. ఎంతో మంది కవుల, రచయితల కృషి ఫలితంగానే తెలుగు భాష ఎంతో అభివృద్ధి చెందింది. అవునా? మన మాతృభాషని ఎప్పుడూ మర్చిపోకూడదు. మనం ఎన్ని భాషలు నేర్చుకున్నా మాతృభాషని ఎప్పుడూ మర్చిపోకూడదు. అన్ని భాషలు నేర్చుకోవాలి, కానీ మన మాతృభాష మీద మనకి ప్రేమ ఉండాలి. దాన్ని ఎప్పుడూ మర్చిపోకూడదు. మన భావాలను ప్రకటించడానికి కూడా మాతృభాష ముఖ్య ప్రాముఖ్యాన్ని వహిస్తుంది. ఇప్పుడు మనం వెళ్తూ ఉన్నాం, ఏదైనా దెబ్బ తగిలింది, ఏమంటాం? అమ్మ అంటాం. అవునా? సో మన మాతృభాషకి అంత ప్రాముఖ్యత ఉంది. ఓకేనా? ఈ తెలుగు భాషా దినోత్సవాన్ని పురస్కరించుకోవడానికి భారత ప్రభుత్వం, ఆంధ్రదేశ ప్రభుత్వం కూడా ఎంతో మంది విద్యార్థులకు వక్తృత్వ పోటీలు, వ్యాసరచన పోటీలు, ఇలా తెలుగు భాషని అభివృద్ధి చెందడానికి ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తుంది. ఈ రోజుని చాలా బాగా సెలబ్రేట్ చేస్తుంది ప్రభుత్వం కూడా. సో మన స్కూల్లో కూడా మన స్టూడెంట్స్ కూడా ఎన్నో పాటలు, శ్లోకాలు, ఓకేనా, పొడుపు కథలు ఇవన్నీ నేర్చుకొని వచ్చారు మీ ముందు ప్రదర్శించడానికి. సో మనం అవన్నీ చూసేద్దామా? ఓకే. ఫస్ట్ మన టీచర్స్ అందరూ కలిసి మీకోసం ఒక పాటతో స్టార్ట్ చేస్తారు ఈ కార్యక్రమాన్ని. ఓకే? అందరికీ మరొకసారి తెలుగు భాష దినోత్సవ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. మంగళారతులు తెలుగు తల్లికి మల్లెపూదండ, మా కన్న తల్లికి మంగళారతులు. కడుపులో బంగారు, కను చూపులో కరుణ, కడుపులో బంగారు, కను చూపులో కరుణ, చిరునవ్వులో సిరులు దొరలించు మా తల్లి, మా తెలుగు తల్లికి మల్లెపూదండ, మా కన్న తల్లికి మంగళారతులు. గలగల గోదారి కదలిపోతుంటేను, బిరగా గోదారి కదలిపోతుంటేను, బిరబిరా కృష్ణమ్మ పరుగులెడుతుంటేను, బంగారు పండు
నెక్స్ట్ శ్లోకాలు నాన్న. శ్లోకాలు బై 3rd క్లాస్ కార్తిక్. కార్తిక 3rd క్లాస్. హరే కృష్ణ, నా పేరు కార్తిక. నేను గీతాంజలి స్కూల్లో చదువుకుంటున్నాను. నేను ఈరోజు భగవద్గీత శ్లోకాలు చదువుతాను. ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుత్సవః మామకాః పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ. అన్నాద్భక్తిభూతాని పర్జన్యాదన్న సంభవః యజ్ఞాద్భవతి పర్జన్యో యజ్ఞః కర్మ సముద్భవః. నైనం ఛిన్నంతి శస్త్రాణి నైనం దహతి పావకః న చైనం క్లేదయంతి మారుతః. యదా యదా ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం. హరే కృష్ణ. అందరూ ఒకసారి చూడండి అన్న, ఇటు బాగా పాడి చెప్పింది కదా శ్లోకాలు. సరే, ఇప్పుడు మీకు మీ ముందు పాట పాడడానికి వస్తున్నారు 3వ తరగతి మరియు 4వ తరగతి విద్యార్థులు. పాట వలపు. వలపులు 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 వయ్యాలి, వలపులు వలపులు వయ్యాలి, శరమరి మరుడును చెమేరి. వలపులు వలపులు వయ్యాలి, శరమరి మరుడును చెమేరి. వలపులు వలపులు వయ్యాలి. నెలతమో పునకుని కను చూపులు నిలుపున ముత్తెకునివాలి. నెలతమో పునకుని కను చూపులు నిలుపున ముత్తెకునివాలి. ఇది మీరిన గురుకుజములకును తొలకికి మీరి గురుకుజములకును తొలకుని మనసు దువాలి. వలపులు 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 వయ్యాలి, మరి మరుడును చెమేరి. వలపులు వలపులు వయ్యాలి. భావం గుణగు కదుగదు నీ తమిగేయాలి. పదతి కోరికల భావం గుణగు కదుగదు నీ తమిగేయాలి. సిడుముడి మగవకు శ్రీ వెంకటపతి సిడుముడి
మగువకు శ్రీ వెంకటపతి విదుమని నీవుగపు విరాలి మగువకు శ్రీ వెంకటపతి విదువని కూటపు విరాలి వలపులు పయాలి వలపు పయాలి జలమరి తరగతి విద్యార్థి చరిష్య గురజాడ అప్పారావు గురించి. అందరికీ శుభ నమస్కారం. నా పేరు చరిశ్రీ. నేను 4వ తరగతి చదువుతున్నాను. గౌరవనీయులైన ప్రధానోపాధ్యాయుల గారికి, ఉపాధ్యాయులకు, నా తోటి విద్యార్థులకు తెలుగు భాష దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు తెలుగు భాష ఇంత అభివృద్ధి చెందడానికి కారణమైన ఎంతో మంది మహనీయులలో గొప్పవారైన గురజాడ వెంకట అప్పారావు గారి గురించి కొన్ని ముఖ్య విషయాలు తెలుసుకుందాం. గురజాడ గారు 1822 సెప్టెంబర్ 21న అనకాపల్లి జిల్లాలో జన్మించారు. తెలుగు సాహిత్యంలో వాడుక భాష ఒరవడికి కృషి చేసిన వారిలో ముఖ్యుడు. అతనుకు కవిశేఖర అనే బిరుదు ఉంది. ప్రజలందరికీ అర్థమయ్యే వాడుక భాషలో రచనలు చేశారు. అప్పారావు గారు తెలుగు భాషకు అపారమైన కృషి చేశారు. ధన్యవాదాలు. మరి మీ ముందుకు ఉపన్యాసం చెప్పడానికి వస్తున్నాడు 4వ తరగతి కార్తికేయ. అందరికీ నమస్కారం. నా పేరు కార్తికేయ. నేను 4వ తరగతి చదువుతున్నాను. నేను తెలుగు భాష దినోత్సవానికి ప్రతియుత ఆగస్టు 29న గిడుగు వెంకట రామమూర్తి గారి జయంతిని సందర్భంగా తెలుగు భాష దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము. ఆయన చేసిన సమయాలను గౌరవించడానికి ఆయన జయంతిని ఆయన జయంతి నాడు తెలుగు భాష దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము. తెలుగు రాష్ట్రాలు తెలుగును కనుమరుగు కాకుండా కృషి చేయాలని కోరుకుంటున్నాము. అందరికీ తెలుగు భాష దినోత్సవం శుభాకాంక్షలు. వెరీ గుడ్ నానా. కార్తికేయ చాలా బాగా చెప్పాడు. గట్టిగా ఒకసారి చప్పట్లు. నెక్స్ట్ మళ్ళీ మన ముందుకు ఒకసారి టీచర్స్ బాగా కష్టపడి ఇంకొక పాట పాడడానికి వస్తున్నారమ్మా. టీచర్స్ పాడరా ఓ తెలుగువాడా పాట. గౌతమి నది యుగ యుగంబుల నుండి బంగారు గంగనిచ్చెడు గౌతమి నది. ముడిచి కురిసిన కృష్ణదేవి యుగంబుల నుండి బంగారు గంగనిచ్చెడు గౌతమి నది. కోటి నూరును పురుల కందులు ముడిచి కులికిన కృష్ణవేణి ఒయలు భారత నారసీమ ఓలలారిన తుంగభద్ర ఒయలు
కథన రంగమునందు మెరిసిన కాకతీయుల కట్ట తేజము కదరంగమునందు మెరసిన కాకతీయుల కట్ట తేజము బదరు శత్రువు నిద్రపోయిన వనిత రుద్రమయుద్రపతిమ మధుమ సింగము పగిలి మునిగిన బాహురత్నము ఇంద్రము పగిలి మునిగిన బాలచంద్రుని బాహురత్నము వందదేయుడ మేరి రత్నం వందదేయుడ నీరు హృదయం పాడరా 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 ఓ తెలుగువాడ పాడరా ఓ కలిమిలేడ పాడరా మన ఆంధ్రదేశపు కావ్య చరితల దివ్య గీతం పాడరా 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 పాడరా. అమ్మకు జేజే నాన్నకు జేజే గేయం 1వ తరగతి బాలికలు. అమ్మకు జేజే నాన్నకు జేజే అంగారు భారత భూమికి జేజే అన్నం పెట్టే రైతుకు జేజే చదువులు నేర్పే గురువుకి జేజే అన్నం పెట్టే రైతుకు జేజే. థ్యాంక్ యూ. నెక్స్ట్ 1వ తరగతి అమేయ్ గుప్తా. Good morning everyone. My name is Arlena Mehta. I am telling about my sloka. Om Ramastandam Hanamantam Vainateyam Lukodaram Chenayasware Nityam Dushwapna Tasminajati Om Kalyanabhuta Gatraya Kamitata Pradayani Srimad Vengate Nataya Srinivasaya Mangalam. Thank you. నెక్స్ట్ నాన్న మన ముందుకు రాబోతున్నారు తెలుగు తేన పలుకులు పాట 4th క్లాస్ సృజన్ అండ్ సుధాన్వి. రావాలి నాన్న తొందరగా. అందరికీ నమస్కారం. నా తరగతి చదువుతున్నాను. అందరికీ నమస్కారం. నా పేరు సృజన్. ఈరోజు నేను తెలుగు మీద కొన్ని తేన పలుకులు చదువుతున్నాను. స్వచ్ఛమైనది తెలుగు భాష. అమ్మ అనే పదానికి ప్రాణం పోసి తెలుగు భాష. కన్న భాష తెలుగు భాష. తెలుగు భాష తెలుగు భాష నేర్చుకో, తెలుగు భాష నేర్చుకో, తెలుగు భాష గుణం తెలుసుకో, తెలుగు భాష నేర్చుకుందాం, తెలుగు భాషను గౌరవిద్దాం. ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. నా పేరు సుధన్వి. నేను 4వ తరగతి చదువుతున్నాను. ఈరోజు తెలుగు భాష గొప్పతనం. అమ్మ ప్రేమ స్వచ్ఛమైనది తెలుగు భాష. చిన్నారుల నవ్వు అచ్చమైనది తెలుగు భాష. అమృతం కంటే తీయనైనది తెలుగు భాష. అందమైన తెలుగు భాష. అమ్మ చేతిలో గోరుముద్ద తెలుగు, రుచి రాగాల పాలముద్ద తెలుగు అమ్మ రూపమే. భాష అమృత జలపాతం నా తెలుగు భాష. ధన్యవాదాలు. మేమంతా కలిసి ఒక గేయం పాడబోతున్నాం. చిలకల్లారా కొబ్బరి చెట్టు చిలకలతో చిలకల్లారా చిలకల్లారా వడ్డు వడ్డండి ఏమని పలికి చిలకల్లారా చిలకల్లారా అందండి
మామిడి చెట్టు చిలకలతోటి ఏమని పలికింది? చిలకల్లారా చిలకల్లారా రండి రండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. తర్వాత మీ ముందుకి రాబోతున్నాడు 3వ తరగతి విద్యార్థి మోక్షిత్. శ్రీశ్రీ గారి గురించి చిన్న ఉపన్యాసం చెప్తారు. నా పేరు మోక్షిత్, నేను 3వ తరగతి చదువుతున్నాను. శ్రీరంగం శ్రీనివాసరావు గారు గురించి చెప్తున్నాను. జన్మం ఆయన జననం 1910, మరణం 1980. ఆయన రచించిన రచనలు మహాప్రస్థానం, మరో ప్రస్థానం, ఖడ్గ సృష్టి. ఆయన జన్మస్థలం విశాఖపట్నం. అందరికీ ధన్యవాదాలు. తర్వాత మీకు తెలుగు పద్యాలు చెప్పడానికి 4వ తరగతి నుంచి రోహన్. అందరికీ నమస్కారం. నా పేరు రోహన్, నేను 4వ తరగతి చదువుతున్నాను. నేను పద్యాలు చెప్పుతున్నాను. అననననగ రాగమతి శైలుచునుండు, తినగ తినగ వేమ తీయనుండు, సాధనమున పన్ను సమకూరు ధరలోన విశ్వదాభిరామ వినురవేమ. బహుళ కావ్యములు పలికింపగా వచ్చు, బహుళ శ్రద్ధ చేయు పలకవచ్చు, సాధన మొక్కటబ్బ చాలా కష్టంబురా, విశ్వదాభిరామ వినురవేమ. చదువుకున్న సౌఖ్యంబునున్నదు, చదివేనేని సరస్సుడు, చదువు మర్మరిగిన చదివినా చదువురా, విశ్వదాభిరామ వినురవేమ. లావుగల వాణి కంటెను భావింపగా, నీతి పరుడే బలవంతుండో, గ్రహం బంత గజంబును మావటి వాడెక్కినట్లు మహిళ సుమతి. ధన్యవాదాలు. తల్లి పద్యం చెప్పడానికి మన ముందుకి వస్తున్నారు 3వ తరగతి జాహ్నవి, పాద్విక, ఇష్విక. అందరికీ నమస్కారం. నా పేరు ఇష్విక, నేను 3వ తరగతి చదువుతున్నాను. అందరికీ నమస్కారం. నా పేరు జాహ్నవి, నేను 3వ తరగతి చదువుతున్నాను. అందరికీ నమస్కారం. నా పేరు పాద్విక, నేను 3వ తరగతి చదువుతున్నాను. అది ఓ తెలుగు తల్లి, అందాల నిండు జాబిల్లి, ఆనందాల కల్పవల్లి, అదే నీ తెలుగు తల్లి, పంచబోయే కూడా అదే నీ తెలుగు మేడ. సంతోష చంద్రసార. ధన్యవాదాలు. నెక్స్ట్ పొడుపు కథలు చెప్పడానికి వస్తుంది 4వ తరగతి నుండి సాన్వి. అందరికీ నమస్కారం. నా పేరు సాన్వి, నేను 4వ తరగతి చదువుతున్నాను. ఈరోజు పొడుపు కథలు అడుగుతున్నాను. ఇల్లంతా వెలుగు, బల్ల కింద చీకటి. ఎనీవన్ కెన్ ఆన్సర్? రాంగ్. చూపు. వెరీ గుడ్. మీద ఈగైనా వాలదు. నేను ఇంకోసారి చెప్తున్నాను, ఎర్రటి పండు మీద ఈగైనా వాలదు. నిప్పు. భూమాతకు ముద్దు బిడ్డ, ఆకాశపు జున్నుగడ్డ, రాత్రి వేళ రాజరికం, పగలైతే పేదరికం. కరెక్ట్. తడిస్తే గుప్పెడు, ఎండితే పుట్టెడు. కరెక్ట్. పళ్ళు ఉన్న నోరు లేనిది. దువ్వెన. కరెక్ట్. తెల్లని పోలీసుకు నల్లని టోపీ. కరెక్ట్. తల ఉన్న కాళ్ళు లేనిది. కరెక్ట్. తెల్లని
సువాసనల మొగ్గ ఎర్రగా పూసి మాయమైపోతుంది. కాదు. తెల్లని సువాసన గల మొగ్గ ఎర్రగా పూసి మాయమైపోతుంది. రాంగ్. కర్పూరం. అమ్మ అంటే దగ్గరికి వచ్చేది, నాన్న అంటే దూరంగా వెళ్ళేది. కరెక్ట్. ఆయన వస్తే ఎవరైనా నోరు తెరవాల్సిందే. కరెక్ట్. ధన్యవాదాలు. బాగా చెప్పింది శాన్వి. పొడుపు కథలు బాగున్నాయా? మీరు కూడా బాగా ఆన్సర్ చేశారు నాన్న. అందరికీ గట్టిగా ఒకసారి చప్పట్లు. నెక్స్ట్ లాస్ట్ నానా. నృత్యం. చక్కెర కలిపిన కమ్మని పెరుగు. 3 and 4వ తరగతి విద్యార్థులు చేస్తున్నానికి రాబోతున్నారు. స్వాగతం, సుస్వాగతం.
గట్టిగా చప్పట్లు. తెలుగు భాష యొక్క గొప్పతనాన్ని వారు చక్కగా అభినయించి ప్రదర్శించారు. విద్యార్థులకు మరియు హేమంత్ సార్కి ప్రత్యేక ధన్యవాదాలు. ఇప్పటి వరకు మనం ఏం చేసుకున్నారా? తెలుగు భాషా దినోత్సవాన్ని సెలబ్రేట్ చేసుకున్నాం, అవునా? ఏం సెలబ్రేట్ చేసుకున్నా? తెలుగు భాషా దినోత్సవం. ఓకేనా? ఎవరి పుట్టినరోజు ఇవాళ? గిడుగు వెంకటరామమూర్తి గారి పుట్టినరోజు. ఈరోజు మన కోసం చాలా మంది స్టూడెంట్స్ చక్కని పద్యాలు, శ్లోకాలు, గేయాలు, డాన్స్ అన్ని బాగా చేశారు. అందరికీ ధన్యవాదాలు. ఒక చిన్న పాటతో ఈ కార్యక్రమం ముగిస్తాను. తెలుగు భాష తీయదనం, తెలుగు జాతి గొప్పతనం, తెలుసుకున్న వాళ్ళకి తెలుగేవో మూలధనం. తల్లి తండ్రి నేర్పినట్టి మాతృభాషరా, తెలుగు మరచిపోతే వాళ్ళని నువ్వు మరచినట్టురా, ఇది మరవబోకురా. థ్యాంక్ యూ నాన్న, ధన్యవాదాలు. Last year we have undergone the course of abacus, mostly 4th class children. This year we are going to conduct for 3rd class children and 4th class children. Last year 4th class children has completed level 1 abacus. So this year they will continue with the level 2 and 3rd class children will go with level 1 abacus. And last year level 1 abacus certificates will be issued now, Nana. Congratulations for completing level 1. And now I will call the names one by one. You come and take your certificates, Nana. M. Sanvi. Let us congratulate these children with a big round of applause, Nana. Give them a big round of applause. We are done with the program. So now it is already 10 o'clock. You can have a break 10 to 10:15 and then you can continue with the academics. And one more thing is, today as it is Telugu Bhasha Dinotsavam, you can talk in Telugu. Okay, great sound. But the thing is, it is polite Telugu. Okay, it's not as if you want you can talk in Telugu. It's a polite Telugu. Is that okay? Good. Okay, everyone can leave, stand up after Janaganamana.